హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో వచ్చాను మీ ముందుకి. అదేమిటంటే లాస్ట్ టైం నేను ఒక వీడియోలో మీకు ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ చూపించాను కదా. ఎస్, ఇప్పుడు అందులో మాస్టర్ షెఫ్ జార్ ఫుడ్ ప్రాసెసర్ అండ్ 3-in-1 జ్యూసర్ యొక్క డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను మీకు. చూసారా, ఇక్కడ మీకు ఇప్పుడు డిస్ప్లే చేసినవన్నీ కూడా ఈ ఫుడ్ ప్రాసెసర్ అండ్ జ్యూసర్తో తయారు చేసినవే. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఫటాఫట్ డెమో చూసేద్దాం. సో ఇప్పుడు ఇది మాస్టర్ షెఫ్ జార్, అదే ఫుడ్ ప్రాసెసర్. ఫస్ట్ మనకి ఈ కోన్ షేప్లో ఉంది కదా, ఇది మెయిన్ అటాచ్మెంట్. అంటే మనకి చాపర్ లేదా గ్రేటర్ ఇవేమి పెట్టాలన్నా కూడా మనకి ఆ కోన్ షేప్ అటాచ్మెంట్ ఈజ్ ద మెయిన్ అటాచ్మెంట్. సో ఇప్పుడు మనకి ఈ బ్లేడ్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్, అంటే లైక్ రైతాకి ఎలాగా చిన్న పీసెస్ కట్ చేస్తాము, లేదా ఎగ్ ఉక్కురికి అండ్ లేదా పరాటా స్టఫింగ్స్కి, వాటికి చిన్న చిన్న మంచూరియాస్కి చిన్న ఫైన్ పీసెస్ చేస్తాం కదండి, దానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఒకే ఒక్క పల్స్లో మనకి ఆనియన్స్ ఎంత చిన్న పీసెస్ కింద అయిపోయినాయి. ఎస్, ఇప్పుడు ఆనియన్స్ రెడీ అయ్యాయి. నెక్స్ట్ మనం టొమాటో చూద్దాం. టొమాటో ఎలా అంటే క్రష్ అయిపోతుంది. జనరల్గా ఆ చాపర్లో యూస్ చేస్తే ప్యూరీలో అయిపోతుంది. అలా కాకుండా ఇది సాఫ్ట్ వెజిటేబుల్ కదా, దానికి సేమ్ కోన్ అటాచ్మెంట్ పెట్టి ఈ బ్లేడ్ పెడతాము. ఇప్పుడు టొమాటోస్ ఎలా గ్రైండ్ అవుతాయో చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనకు టమాటోస్ ప్యూరీ కర్రీస్లోకి వాటికి ఇలా చిన్న చిన్న పీసెస్లో వేసుకుంటాం కదా, దానికి ఇట్లా యూజ్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది మనకి కింద మెయిన్ పార్ట్ నుంచి ఇది డిటాచ్ అవుతుంది. జస్ట్ ఇలా మగ్ షేప్లో వచ్చేస్తుంది. మనం దీనికి వాషింగ్ అండ్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిసారి మనం రెండింటిని కలిపి తీయనవసరం లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ అటాచ్మెంట్ చూద్దాం, అదే స్లైసర్. ఇప్పుడు సలాడ్స్కి కానీ లేదా పొటాటో చిప్స్ లేదా ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చూసారా, దీనికి అటాచ్మెంట్ ఇలా ఇచ్చే జస్ట్ ఇలా క్లిప్ మోడల్లో ఉంటుంది, అలా పెట్టేయడమే అంతే. వీటి అటాచ్మెంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయండి క్లిప్ చేయటం. అది తర్వాత ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్టు ఆ కోన్ షేప్ది ప్లేస్ చేసేసి దానిపైన అటాచ్మెంట్ పెట్టి క్యాప్ పెట్టి మనకి ఆ క్యాప్ పైన ఓపెనింగ్ ఇచ్చారు. ఇప్పుడు స్లైసెస్కి కానీ గ్రేటర్కి కానీ మనం అందులో నుంచి మనం వెజిటేబుల్స్ అవి పెట్టేసుకోవచ్చు. సో ఇలా మీకు చూపించినట్టు పెట్టి ఆ పైన క్యాప్ పైన మనకి పుషర్ ఇచ్చారు, ఆ పుష్ చేసుకుంటూ స్లైస్ చేసేసుకోవడమే. ఇది మనకి సలాడ్ కటింగ్స్కి లేదా పొటాటో చిప్స్ ఆర్ ఎనీ అదర్ చిప్స్కి, లేదు అంటే కర్రీస్కి ఆనియన్స్ మనం స్లైసెస్లో కట్ చేసుకుంటాం కదా, దానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ లైవ్ డెమోలోనే చూడొచ్చు. అసలు క్యారెట్ ఎంత హార్డ్లీ ఒక 10 secondsలో మొత్తం 2-3 క్యారెట్స్ మనకి ఇంత రెడీ అయిపోయింది ఇట్లా. ఇప్పుడు కీరా చూడండి, కీరా జనరల్గా మనం అన్ని పనులు చేసేస్తాము, కుకింగ్ అంతా చేసాక లాస్ట్లో సలాడ్స్కి చాలా బద్దకించేస్తాం. అసలు ఇలాంటప్పుడు ఈ ఫుడ్ ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా, మీరు చూస్తుంటే కానీ ఎంత ఫైన్గా, అసలు ఐ రియల్లీ డింట్ ఎక్స్పెక్ట్. నాకు అసలు చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఇంకా చేద్దామా అని చెప్పి. ఇట్స్ రియల్లీ వెరీ నైస్. మీరు చూసారా ఎంత బాగా కటింగ్స్ అయినాయో. అండ్ ఇప్పుడు క్యాబేజ్ నేను ఇక్కడ మీకు 2 types చూపిస్తాను. జనరల్గా క్యాబేజ్ని మనం కర్రీకి అయితే ఒకలా కట్ చేస్తాము, లేదా మంచూరియా ఆర్ ఎనీ అదర్ స్టఫింగ్కి అయితే ఒకలా కట్ చేస్తాము. సో ఆ 2 కటింగ్స్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇవైతే జస్ట్ మనం ఈ స్లైసర్ పెట్టుకున్నాం కదా, అందులోనే వెళ్ళి పెట్టి చిన్న చిన్న పీసెస్ ఆ పైన క్యాప్ పైన ఉన్న ఓపెనింగ్ నుంచి పుషర్తో పుష్ చేస్తూ మనం చేసేసుకుంటే ఇలా ఒక తురుములాగా వచ్చేస్తుంది. మనం జనరల్గా కర్రీస్కి అయితే ఇట్లానే కదా కట్ చేసుకుంటాము. చూసారా, తురుములాగా ఈ స్లైసర్ మనకి ఇలా కట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎనీ స్టఫింగ్స్ లేదా మంచూరియా వాటికి చిన్న ఫైన్ పీసెస్లా కట్ చేస్తాం కదా, దానికైతే మనం మీకు ముందుగా ఆనియన్ చాపింగ్ చూపించినట్టు ఆ చాపర్ పెట్టుకొని చిన్న చిన్న పీసెస్ కింద క్యాబేజ్ని కట్ చేసుకోవచ్చు. చూసారా, మనకి ఈ 2 types ఆఫ్ బ్లేడ్స్ ఇలా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అటాచ్మెంట్ ఏమో గ్రేటర్. మనం జనరల్గా తురమడానికి వాటికి యూజ్ చేస్తుంటాం. కొబ్బరి తురుము తీయాలన్నా
లేదా బీట్రూట్ జనరల్గా హార్డ్ వెజిటేబుల్ అలాంటి తురుము తీయాలన్నా చూసారా డిటాచ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. క్లిప్ మోడల్లా ఉంది. ఆ పాత ఆ స్లైసర్ తీసేసి జస్ట్ ఈ గ్రేటర్ ఇలా ఫిక్స్ చేస్తాను. వెరీ ఈజీ అటాచ్మెంట్స్. ఇప్పుడు మనం పెట్టేసి యాజ్ యూజువల్ కోన్ షేప్ పెట్టి ఆ పైన జస్ట్ ఇలా సెటిల్ చేసేయడమే అంతే. అండ్ ఇప్పుడు ఆ పైన ఓపెనింగ్ నుంచి మనం చూసారా ఈ బీట్రూట్ని ఎంత పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను. వేసేసి ఒక్కసారి అన్నీ ఒక 4-5 పీసెస్ వేసి పుషర్తో పుష్ చేస్తూ మనం ఆన్ చేసేసుకోవడమే. జస్ట్ చాలా ఫైన్ తురుములాగా వచ్చేస్తుంది. ఇట్స్ రియలీ నైస్. చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. జనరల్గా మనకి ఈ బీట్రూట్ తురమటానికి ½ an hour అయినా డెఫినెట్గా పడుతుంది. బట్ ఇందులో యూ డోంట్ బిలీవ్ 2 minutes లోపల అయిపోయింది. ఒక 4 to 5 బీట్రూట్స్ తీసుకున్న హార్డ్లీ ఒక 2-3 minutesలో మనం ఈజీగా ఇలా గ్రేట్ చేసేయచ్చు. సరే ఎంత ఫైన్గా మన కర్రీ కూడా చాలా బేగా అయిపోతుంది. ఎస్, నెక్స్ట్ అటాచ్మెంట్. ఇప్పుడు మనం లైక్ సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్ లేదా మొసాంబీస్ అవన్నీ మనం ఈజీగా ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా ఈజీగా మనం ఇందులో నుంచి జ్యూస్ అంతా తీసేయచ్చు. చూసే జస్ట్ కోన్ షేప్ అటాచ్మెంట్ మీద స్ట్రెయినర్ పెట్టేసి ఆ జ్యూసర్కి ఇచ్చిన అటాచ్మెంట్ పెట్టేసి జస్ట్ వెరీ ఈజీగా మనం ఈ జ్యూస్ అంతా తీసేయచ్చు. ఈజీగా 1-2 minutesలోనే మనకి జ్యూస్ అంతా కలెక్ట్ అయిపోతుంది. చూసారా అందులో ఉన్న పల్ప్ అంతా ఈజీగా వచ్చేసింది. మనం జనరల్గా జ్యూసర్లో వేయాలి అంటే బత్తాయి కానీ ఈ మొసాంబీస్ కానీ చిన్న చేదు వస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫైన్ జ్యూస్ తీసేయచ్చు. చూస్తుండగానే జ్యూస్ అంతా కలెక్ట్ అయిపోయింది. చూసారా యమ్మీ మొసాంబీ జ్యూస్ ఈజ్ రెడీ టు హ్యావ్. ఇప్పుడు మనం 3-in-1 జ్యూసర్కి ఇచ్చిన అటాచ్మెంట్స్ అండ్ ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాము. ఇది మనం జస్ట్ ఈ బ్లేడ్ మనకి పల్పీ ఫ్రూట్స్ అంటే మధ్యలోనే పల్ప్ అంతా కలెక్ట్ అయిపోతుంది. ఆ పల్ప్ అంతా కలెక్ట్ అయిపోయి స్ట్రెయినర్ నుంచి మనకి జ్యూస్ బయటికి కలెక్ట్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఓపెనింగ్ కూడా ఇచ్చాడు పైప్ సిస్టంలోని. మనకి కావాలి అంటే డైరెక్ట్గా జ్యూస్ అవుతుండగా కూడా కలెక్ట్ చేసేసుకోవచ్చు. లేదా ఇది యూజ్ చేయము అంటే మనకి లాక్ సిస్టమ్ ఇచ్చాడు. జస్ట్ ఒకటి పుషర్ ఇచ్చాడు. అది మనం హోల్లో పుష్ చేసేస్తే మనకి జ్యూస్ బయటికి రాదు. సో పైనుంచి మనం ఫ్రూట్స్ వేసుకుంటూ పుష్ చేసుకుంటూ ఉంటే జ్యూస్ అంతా కలెక్ట్ అయిపోతుంది. ఇది ఒక అటాచ్మెంట్. నెక్స్ట్ మనం స్మూతీస్ కానీ సాఫ్ట్ ఫ్రూట్స్ లేదా మిల్క్ షేక్స్ లైక్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇంకేమైనా కూడా మిల్క్ షేక్స్ చేసుకోవాలన్నా కూడా మనకి డైరెక్ట్గా ఇగో ఈ అటాచ్మెంట్ ఇచ్చారు. మనం జస్ట్ డైరెక్ట్గా పెట్టేసి దీనికి పుషర్ అవి కాదు డైరెక్ట్ క్యాప్ ఇచ్చాడు. క్యాప్ పెట్టేసుకొని మనం ఎలాంటి మిల్క్ షేక్స్ అయినా మిల్క్ షేక్స్కి జనరల్గా ఫ్రూట్స్ యాడ్ చేసి మనం మిల్క్ యాడ్ చేసి షుగర్ యాడ్ చేసి చేసేస్తాం కదా అలా. అండ్ ఇప్పుడు మనం పైనాపిల్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి మనం పల్ప్ కలెక్ట్ చేస్తాం కదా, అందుకు మనం ఈ అటాచ్మెంట్ యూస్ చేసి దీన్ని ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ అటాచ్మెంట్ ఫిక్స్ చేసి రైట్ సైడ్కి తిప్పితే లాక్ అయిపోతుంది అంతే. అండ్ ఇప్పుడు మనం అది ఫిక్స్ చేసి స్ట్రెయినర్ పెట్టేసి క్యాప్ పెట్టి పైనుంచే మనం ఫ్రూట్ డైరెక్ట్గా యాడ్ చేసుకుంటూ మనం పుష్ చేసుకుంటూ ఉంటే మనం పల్ప్ అంతా మధ్యలోకి కలెక్ట్ అయిపోయి సైడ్ నుంచి జ్యూస్ మనకి వచ్చేస్తుంది. చూసారా పుషర్ ఉంది. మనం జస్ట్ ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సెంటర్లో వేసుకొని ఇలా పుష్ చేసుకుంటూ పుషర్తో మనం జ్యూస్ అంతా కలెక్ట్ చేసేసుకోవచ్చు. యమ్మీ పైనాపిల్ జ్యూస్ ఫటాఫట్ రెడీ అయిపోతుంది. చూసారా మనం మీడియం పీసెస్లో కట్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా మనకి కలెక్ట్ అయిపోయింది. ఎస్, యమ్మీ పైనాపిల్ జ్యూస్ ఈజ్ రెడీ టు సర్వ్. ఇలా ఉంటే మనకు అసలు బద్ధకం కూడా అనిపించదు. ఎలాంటి హెల్దీ ఫ్రూట్స్ జ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సాఫ్ట్ ఫ్రూట్స్ లైక్ మిల్క్ షేక్స్ కానీ ఈ స్మూతీస్ కానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ఈ అటాచ్మెంట్ జస్ట్ ఇలాగ లెఫ్ట్ సైడ్ తిప్పితే అది అన్లాక్ అయిపోతుంది. అటాచ్మెంట్ ఫిక్స్ చేసి రైట్ సైడ్ తిప్పితే లాక్ అయిపోతుంది. దట్స్ ఆల్. అండ్ ఇప్పుడు మనం పపాయా స్మూతీ, పపాయా జ్యూస్ అనుకోవచ్చు. పపాయా చాలా సాఫ్ట్ ఫ్రూట్ కదా, డైరెక్ట్గా మనం ఈ అటాచ్మెంట్ పెట్టి కొంచెం షుగర్ అండ్ మిల్క్ లేదా వాటర్ యాడ్ చేసి స్మూతీలా తయారు చేసేసుకోవచ్చు. అసలు ఆ పపాయ అయితే ఇంకా సాఫ్ట్ ఫ్రూట్ కాబట్టి మీకు హార్డ్లీ ఒక 10 secondsలో రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉన్నాయండి అటాచ్మెంట్స్ అండ్ చాలా ఈజీగా ఫటాఫట్గా రెడీ అయిపోతున్నాయి. చూసారా మనకి పపాయ జ్యూస్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో.
ఎస్ యమ్మీ పపాయ జ్యూస్ ఇస్ రెడీ. అండ్ మీరు మిల్క్ షేక్స్, ఎన్ని మిల్క్ షేక్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక సూపర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం జనరల్గా ఇప్పుడు కొబ్బరి అన్నం చేయాలన్నా, ఏదైనా కొబ్బరి పాలు తీయాలి అంటే ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ పార్ట్. మనం దాన్ని మిక్స్ చేసి ఒక స్ట్రెయినర్ పెట్టి పిండి చేయాల్సి వస్తుంది. బట్ ఇది ఎంత ఈజీగా వచ్చేసిందంటే, జస్ట్ మనం పల్పీ ఫ్రూట్స్కి ఎలా అయితే యూస్ చేస్తామో అలాగా స్ట్రెయినర్ పెట్టి, ఆ అటాచ్మెంట్ పెట్టి స్ట్రెయినర్ పెట్టి జస్ట్ మధ్యలో కొబ్బరి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పుష్ చేస్తూ మనం ఈ కొబ్బరి పాలంతా కూడా కలెక్ట్ చేసేయచ్చు. చూసారు, ఇది నిజంగా నాకు చాలా నచ్చిన అటాచ్మెంట్. ఎందుకంటే కొబ్బరి పాలు తీయడం అనేది చాలా టిపికల్ థింగ్, కొంచెం కష్టమైన థింగ్. మనం కొంచెం బద్దకిస్తాము, ఎంత ఈజీగా రెడీ అయిపోయి. చూసారా, ఇప్పుడు కర్రీస్లో అవి యాడ్ చేసుకున్న చాలా హెల్దీ. కొంచెం తీయడానికి మనం చాలా బద్దకిస్తాం, బట్ ఎంత ఈజీగా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ థింగ్ ఈజ్ చింతపండు గుజ్జు. మనం పులిహోర అవి చేయాలి అంటే ఎంత టైం టేకింగ్ అండి. ఒక 1 అవర్ నానబెట్టి దాన్ని పిండి లేదా క్లాత్ పెట్టో లేదంటే స్ట్రెయినర్ పెట్టో అంతా చేసి అంత కలెక్ట్ చేయాలి. జస్ట్ ఇది కూడా ఎంత ఈజీగా కలెక్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 5-10 మినిట్స్ మాత్రమే నానబెట్టాను. మధ్యలో వేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి ఈ చింతపండు గుజ్జు కూడా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. పులిహోరాస్ అవి చేసేటప్పుడు లేదా మనం చింతపండు గుజ్జు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని. ఇలాగ మొత్తం అంతా రెడీ చేసి ఒక బాటిల్కి తీసుకొని రెడీ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సూపర్గా యూజ్ అయ్యేది ఆటా నీడింగ్కి మనం ఈ ఫుడ్ ప్రాసెసర్ మాస్టర్ చెఫ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా, జస్ట్ మనకి ఒక కప్ షేప్ ఇచ్చారు, పైన పుషర్ ఉంది కదా, అది క్యాప్ మోడల్లో ఇచ్చారు. మనం దానికి ఫుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు జస్ట్ కొంచెం ఆటా యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఈ క్యాప్ ఇచ్చారు కదా, ఈ ఫుల్ క్యాప్ తోటి మనం ఆటా తీసుకుంటే దానికి అక్కడ లిమిట్ ఇచ్చాడు. ఆ 1/4 వాటర్ వేస్తే మనం జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు, మనకి చపాతీ డవ్ అనేది సెకండ్స్లో రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ నేను ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. నేను చాలా బద్దకిస్తాను చపాతీ చేయడానికి. మంత్లీ ఒక 2 or 3 చేస్తాను అంతే, చపాతీ కలపడానికి, డవ్ కలపడానికి బద్దకించి. బట్ ఇట్స్ రియల్లీ ఒక 5 minutes పనిలో అయిపోతుంది. నేను వీక్లీ ఒక 2 చేస్తున్నాను. లేదా డైట్ చేసే వాళ్ళకి కూడా హ్యాపీగా బద్దకించకుండా చేసుకోవచ్చు. చపాతీ డవ్ చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. మనం జస్ట్ ఈజీగా, ఎందుకంటే మెజర్మెంట్ కప్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీరు చూస్తుండగానే అన్ని కటింగ్స్ అయిపోయినాయి. మన దగ్గర కనుక ఈ ఫుడ్ ప్రాసెసర్, ఈ ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ అంటే మెయిన్లీ ఈ ఫుడ్ ప్రాసెసర్ అండ్ జ్యూసర్ అంటే 2 మ్యాజిక్ హ్యాండ్స్ ఉన్నట్టే. ఎస్, రియల్గా మ్యాజిక్ లాగే అయిపోతున్నాయి. మీరు చూస్తుండగానే చూసారా అన్నీ ఫటాఫట్ ఎలా రెడీ అయిపోతున్నాయో. ఎస్, ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు. ఇది చేస్తుంటే ఐ రియల్లీ లవ్ దిస్ వర్క్. నాకు చాలా నచ్చింది. ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ యూ ఆల్ టు బై దిస్. అండ్ ఇది చూసారా, మాస్టర్ షెఫ్ ఫుడ్ ప్రాసెసర్ అండ్ 3-in-1 జ్యూసర్ ఇన్ ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్ డెమో. సో ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.